హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ ఒక కథ నాకెంతో ఇష్టమైన కథ ఇది. అందుకే నేను ఒకసారి మీ దగ్గర షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంతే నాకు అది నచ్చింది, ఇంతే నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. చూడండి, కృష్ణ సుధామ. కృష్ణుడు ఫ్రెండ్ అంటారు కదా సుధామ అంటే. వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎంత చేశాడు కృష్ణుడు ఈ కథలో చూడండి. కృష్ణుడు సుధాముడు ఇద్దరు ఫ్రెండ్స్ అంట. నాకు తెలిసినంతే నేను చెప్తున్నా. నాకు ఎంతో నచ్చుతుండే చిన్నప్పుడు. నేను చదువుకోలే, నేను చదివింది 6 అయినా నేను 10th ఎగ్జామ్ కలుపుకొని ఫెయిల్ అయ్యా. అందుకే నాకు చదువు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క బుక్ తీసి పెట్టుకుంటుంది. ఇది అప్పుడే తీసి పెట్టేశాను. నాకేమో నచ్చింది ఇది. చూడండి, కృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇది కృష్ణుడు ఇద్దరు చూడండి, ఇద్దరు ఇలా ఉన్నారు. ఫస్ట్ కృష్ణుడు సుధామ. ఇప్పుడు కృష్ణుడి ఇంటికి వచ్చాడు సుధాముడు. ఎలా సేవ చేసుకుంటున్నాడో చూడండి. తనకి కష్టం ఉందని చెప్పలేదు ఆయన సుధాముడు. అయినా కృష్ణుడు అర్థం చేసుకొని చూడండి ఎంత సేవ చేసుకున్నాడని. కృష్ణుడికి సుధాముడు ఏం చెప్పడంట. అయినా కానీ సుధాముడికి కృష్ణుడు ఎంత సర్ప్రైజ్ ఇస్తాడో చూడండి. ఈ కాలంలో ఎవరు చేస్తారు? అప్పుడు కృష్ణుడు దేవుడు కాబట్టి ఎంత చేసేసాడు అనుకోవచ్చు. చూడండి, కృష్ణుడికి సుధాముడు ఏం చెప్పలేకుండానే వెళ్ళిపోతున్నాడు. అయినా కృష్ణుడే ఎంత గొప్పవాడని తెలుసుకోవచ్చు. చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి సుధాముడి భార్య పిల్లలు ఎలా ఉన్నారు. కృష్ణుడు కష్టం చెప్పుకున్నా వాళ్ళకి సాయం చేసినారు. ఇప్పుడు ఎవరు కష్టం చెప్పుకున్నా సాయం చేసేవాడు ఎవరు ఉండరు. అయినా ఎగ్జామ్ చేస్తారు. చూడండి, ఎంత బాగా సాయం చేశాడు. పిల్లలకి ఎంత బాగా అంత అరేంజ్ చేసింటాడు. అది కృష్ణుడు, ఇది సుధాముడు చెప్పకపోవడం సుధాముడు గొప్పదనం. కృష్ణుడు అడగకుండా సాయం చేయడం కృష్ణుడి పెద్ద గుణం. అది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం చేతనైతే మనం సాయం చేస్తే చాలా బాగుంటుంది. ఎవరికైనా కానీ తెలుసుకొని సాయం చేసి మనల్ని అడిగిన వాళ్ళకి మనం సాయం చేస్తే చాలా బాగుంటుంది. మనం దేవుడు కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు మనం తోచినంత సాయం చేయాలనేది నాకు అదే నా ఆశ. నాకు లేకపోవచ్చు, అదే నాకు ఇష్టం. చూడండి ఎలా చేస్తాడో కృష్ణుడు ఇలా ఎంత చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడిలాగే ఉన్నాడు. సుధాముడికి సేవ చేసుకుంటున్నాడు. సుధాముడు ఆశ్చర్యంగా ఎలా చూస్తున్నాడో చూడండి. పిల్లలు సుధాముడు నన్ను చెప్పకపోయినా ఇంత సాయం చేసిన వ్యక్తి కృష్ణుడే అని మనసులో గర్వంగా ఫీల్ అవుతున్నాడని అప్పటి కథనే ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం. మనకు తోచినంత సాయం ఎవరికైనా చేయాలనేదే నా ఆశ.